లేడీస్ అండ్ జెంటల్మెన్, దిస్ ఈజ్ వైజాగ్ సత్య. ఇప్పుడు నాతో ఇద్దరు ఉన్నారు సోషల్ మీడియా స్టార్స్, కుర్చీ తాత అండ్ స్వాతి నాయుడు. టాపిక్ ఈజ్ సలార్ మూవీ కోసం, టీజర్ రిలీజ్ అయింది కదా దానికోసం. సో స్వాతి నాయుడు, మన ప్రభాస్ అందరికీ తెలుసు కదా, నేషనల్ హీరో ప్రభాస్. సలార్ మూవీ టీజర్ రిలీజ్ అయింది, ఎట్లా ఉంది ఇది? నేను టీజర్ చూశాను, చాలా బాగుంది. మన ఇండస్ట్రీలో ఎట్లా అంటే ఎవరైతే పెద్ద పెద్ద హీరోస్ కొంతమంది ఉంటారు కదా, ప్రభాస్ కానీ, చిరంజీవి, నాగార్జున, ఎన్టీఆర్, ఇలా కొంతమంది మూవీస్ ఏంటంటే అవి హిట్ అవ్వని, ఫ్లాప్ అవ్వని. కానీ కొంతమంది వాళ్ళకి ఫ్యాన్స్ ఉంటారు కదా, ఆ ఫ్యాన్స్ ఏంటంటే మినిమం కలెక్షన్స్ అనేవి వచ్చేస్తాయి అన్నమాట. కాబట్టి చాలామంది వాళ్ళ మూవీస్ కావాలని వెయిట్ చేస్తూ ఉంటారు. నిజంగా చెప్పాలంటే చాలామంది ఫ్యాన్స్ ఎట్లుంటారంటే నిజంగా వాళ్ళ బర్త్డేస్ అన్నా చేసుకుంటారో లేదో తెలీదు, వాళ్ళ పేరెంట్స్ బర్త్డేస్ అన్నా చేస్తారో లేదో తెలియదు. కానీ ఇప్పుడు ప్రభాస్ గారి బర్త్డే, ఇలాంటి హీరోస్ బర్త్డే వస్తే చాలా బాగా సెలబ్రేట్ చేయడము అలా చేస్తూ ఉంటారనమాట. ఎందుకంటే వాళ్ళ ఇష్టం, వాళ్ళకున్న ఇష్టాన్ని అలా తెలియజేస్తూ ఉంటారు. సో మొత్తానికైతే ప్రభాస్ గారి ఇది సాలార్, నేను టీజర్ చూశాను, చాలా బాగుంది. ఖచ్చితంగా మూవీ మంచి హిట్ అవుతుందని అనుకుంటున్నాను. కుర్చీ తాత, ప్రభాస్ మూవీ త్వరలో రాబోతుంది కదా, టీజర్ కూడా వచ్చేసింది సలార్. సో ప్రభాస్ సినిమాలు ఏమైనా చూసావా? ఈ సినిమా ఎలా ఉండబోతుంది? ఇది హైలైట్ ఉంటుందండి. బాహుబలి 1 కానీ 2 కానీ ప్రపంచం మొత్తం వచ్చిందండి. ఆ కలెక్షన్కు అదిరిపోయినంతా సూపర్ పిక్చర్ అది. అలాగే ఇది కూడా దానికన్నా రెట్టింపు కలెక్షన్ తెచ్చేస్తుంది. ఒకటి, దాని డైరెక్టర్, నిర్మాత చాలా భలే వ్యక్తులు. ఒక కాన్సెప్ట్ పెట్టి తీస్తారు వాళ్ళు, అది ఫెయిల్ కాదు, 100% సక్సెస్ అవుతుంది. ఇంకొకటి, హీరో గారు ప్రభాస్ గారు ఉన్నారా, అతని నడవడిక, అతని డైలాగు, పాటప్పుడు హీరోయిన్తో అన్రెస్పెక్టెడ్గా బిహేవ్ చేయడు, చాలా నైస్ పర్సన్. నాకు నచ్చిన హీరో ప్రభాస్ అండి. సూపర్ సూపర్. స్వాతి నాయుడు, ఈ సినిమా ఇద్దరు ఫ్రెండ్స్ స్టోరీ అంటున్నారు. ఫస్ట్ అంతా ఫ్రెండ్షిప్ బాగా చేసుకుంటారంట, లాస్ట్లో శత్రువులు అవుతారంట. సో దీని మీద నీ కామెంట్ ఏంటి? ఇలాంటి స్టోరీలు క్లిక్ అవుతాయంటావా? గతంలో క్లిక్ అయ్యాయా ఇలాంటి స్టోరీలు, ఇలాంటి సబ్జెక్ట్స్? యా మనము న్యాచురల్ స్టార్ నాని గారి మూవీ రీసెంట్లీ ఒకటి వచ్చింది, మనం అందరం చూసాం, సూపర్ హిట్ అయింది. ఒక మాస్ లుక్లో, అది కూడా ఏంటంటే అంతకుముందు పుష్ప వచ్చింది మాస్ లుక్లో. మూవీస్ ఈ మధ్యకాలంలో ఏంటంటే ఒకదాన్ని చూసి ఒకటి కాపీ కొడుతున్నారు. ఇప్పుడు మాస్ లుక్ అంటే మళ్ళీ అందరం మాస్ లుక్. ఇప్పుడు తర్వాత మనకి బాహుబలి వచ్చింది, దాని తర్వాత ఆ టైప్ ఆఫ్ బ్యాక్గ్రౌండ్ తోటి కొన్ని మూవీస్ వచ్చాయి. కొన్ని డెవిల్ మూవీస్, హర్రర్ హిట్ అయితే దాన్ని బట్టి అలా వస్తూ ఉన్నాయన్నమాట. అయితే ఏంటంటే ఇద్దరు ఫ్రెండ్స్ ఉండడము, ఫ్రెండ్షిప్ మూవీస్ మనకి చాలానే వచ్చాయి. ఈవెన్ చిరంజీవి, నాగార్జున వీళ్ళవి కూడా వచ్చాయి. సో ఖచ్చితంగా ఫ్రెండ్స్ స్టార్టింగ్ ఉండి తర్వాత ఏదో అనివార్య కారణాల వల్ల వాళ్ళు ఇలా అవ్వడము, ఇలా కొన్ని మూవీస్ కూడా చూసాము. కొన్ని మధ్య ఎట్లా అంటే ఫాదర్ డాటర్ సెంటిమెంట్ మూవీస్ వస్తున్నాయి, ఓ నాన్న, ఈ విధంగా అనమాట. సో ఖచ్చితంగా ఏంటంటే డైరెక్టర్స్, ప్రొడ్యూసర్స్ వాళ్ళు పడే కష్టం ఏంటంటే ఎలాగైనా జనాలని థియేటర్స్కి తీసుకురావాలి అని ఏదో ఒక సెంటిమెంట్ కానీ జనాలకి నచ్చేలాగా రియాలిటిక్ స్టోరీస్ తీసుకొచ్చి చేస్తున్నారు. ఎందుకంటే మనందరికీ తెలిసింది, ఈ రోజులో ప్రతి ఒక్కరి చేతిలో మొబైల్ ఉంది, లేదంటే టీవీలో మనకి డిస్నీ, హాట్స్టార్, ఆహా అన్నీ వచ్చాయి. సో పర్టికులర్గా మనం మూవీకి వెళ్ళి టికెట్ కొనుక్కుని చూడాలి అంటే మూవీ టికెట్ కన్నా కూడా మనకి పిల్లల్ని తీసుకుని వెళ్తే కనుక మనకి పాప్కార్న్, స్నాక్స్, వాటికి రేట్ ఎక్కువ ఖర్చు అయిపోతుంది. దానికి బదులుగా 300 పెట్టి మనం ఇంట్లో రీఛార్జ్ చేసుకుంటే నెలంతా కొత్త కొత్త సినిమాలన్నీ చూడొచ్చు. ఎంత భారీ బడ్జెట్ సినిమా అయినా కూడా వారానికల్లా మనకి టీవీలో, మన యాప్స్లోకి వచ్చేస్తుంది. కాకపోతే ఏంటంటే కొన్ని మూవీస్ మనం చూసినప్పుడు మనకి ఏమనిపిస్తుంది అంటే ఇదే మూవీని మనం థియేటర్లో చూస్తే ఆ ఫీలింగ్ అనేది వేరు కదా అనిపిస్తుంది. అండ్ ఇంకోటి, ప్రతి ఒక్కరికి న్యాయం చేయాలంటే ప్రతి ఒక్కరం వీలైనంత వరకు థియేటర్కి వెళ్ళైతే మూవీ చూస్తే మంచిది. కరెక్ట్. ఇప్పుడు కేజీఎఫ్ డైరెక్టర్ ఈ సినిమాని డైరెక్ట్ చేస్తున్నారు కదా బాబాయ్, ప్రశాంత్ నీలు. చూసావా కేజీఎఫ్ 1 అండ్ కేజీఎఫ్ 2? 1 చూసా, 2 చూడలా. అది కూడా థియేటర్ పోలా, టీవీలో చూసిన. బాగా నచ్చింది, బాగా చేసిండు, స్టోరీ కూడా బాగుంది. అతని ఫైట్, అతని హైట్ చాలా బాగుంది. ఆ అబ్బాయి జీవితంలో చాలా పైకి వస్తాడు హీరో. ఎందుకంటే నా అనుభవంతో చెప్తున్నా, ఒక మనిషి కష్టపడాలి అని కాన్సెప్ట్ పెట్టుకొని చేస్తే ఏదైనా సాధిస్తాడు. నాకెందుకులే అంటే ఏమీ చేయలేడు వాడు, అక్కడికి రాని చెత్త అవుతాడు. ఒకటి ఉండాలి, గుండెలో ధైర్యం, మెదడులో ఆలోచన, నేను ఇది చెయ్యగలను అన్న ఆలోచన ఉండాలి. నువ్వు కంపల్సరీ చేస్తావు,
ఇవాళ కాకుంటే రేపు. పట్టుదలే ముఖ్యం, పట్టుదల అన్నిటికీ ముఖ్యం. కరెక్ట్, పట్టుదల ఉంటే ఈ సినిమా కూడా సూపర్ డూపర్ హిట్ అవుతుంది అంటున్నారు. ఇప్పుడు మన తెలుగు సినిమా కేవలం హైదరాబాద్కి వైజాగ్కి పరిమితం కాలేదు, ముంబై దాటి లాస్ ఏంజల్స్ వరకు వెళ్ళిపోయింది. RRR మూవీకి చూసాం మనం, గోల్డెన్ గ్లోబ్ అవార్డు వచ్చింది, ఆస్కార్ అవార్డు వచ్చింది. సో ఈ సినిమా కూడా ఆస్కార్ అవార్డు వచ్చే ఛాన్సెస్ ఏమైనా ఉన్నాయా? ఖచ్చితంగా అండి. ఇప్పుడు ఈ సలార్ మూవీ డైరెక్టర్ మనం చూసుకుంటే ఇంతకుముందు KGF కూడా తీశారు. అండ్ మనం ఈ ట్రైలర్ చూస్తున్నంతసేపు కూడా మనకి ఆ ట్రైబల్ లుక్ కానీ సేమ్ ఆ KGF లాగానే ఆ ఫ్లేవర్ ఏదో కొద్దిగా వచ్చినట్టుంది. సో KGF ఎంత పెద్ద హిట్ అయిందో వి ఆల్ నో అనమాట. కాకపోతే ఏంటంటే హీరో చేంజ్ అయ్యారు. చాలామందికి మూవీస్ చూసినప్పుడు అరే ఈ మూవీలో ఆ హీరో ఉంటే బాగుండేది కదా అలా కూడా అనుకుంటూ ఉంటారు. సో ఖచ్చితంగా కొన్ని మూవీస్ హిట్ అవ్వచ్చు, కొన్ని మూవీస్ నార్మల్ ఉండొచ్చు. బట్ ఐ హోప్ ఖచ్చితంగా ప్రభాస్ గారు అంటే 100% బాగా ఎఫర్ట్స్ పెడతారు. తన ఫిజిక్, తన బాడీకి, తనకి ఎటువంటి గెటప్స్ వేసినా కూడా బాగుంటాయి. అసలు ప్రభాస్ గారు ఇట్లా ఫింగర్ చూపించినప్పుడు జనాలు అరిసే అరుపులు, ఓ మై గాడ్, ఎంతమందికి ఆయన క్రష్, సూపర్ హీరో. కాబట్టి ఖచ్చితంగా బాహుబలి అంటే ప్రభాస్ గారిని చూసే వచ్చింది ఆ పేరు. సో ఎన్నో క్రేన్స్కి, సో ప్రతి ఒక్క దానికి అట్లనే పెట్టారు. ఆయన ఒక ట్రెండ్ సృష్టించారు. సో ఖచ్చితంగా ఈ మూవీ దానికి మించిన హిట్ అవుతుందని నేనైతే అనుకుంటున్నాను. సో వ్యూవర్స్ చూశారు కదా, ప్రభాస్ ఫ్యాన్స్ ఒక ఆంధ్ర తెలంగాణలోనే కాదు ఇండియా మొత్తం ఉన్నారు, అలాగే ప్రపంచవ్యాప్తం కూడా ఉన్నారు NIR రూపంలో. సో ఈ సలార్ మూవీ ఏదైతే ఉందో ప్రశాంత్ నీల్ గారి డైరెక్షన్లో త్వరలో రాబోతుంది. ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అవుతుంది, అన్ని అవార్డులు కూడా కొల్లగొడుతుంది అని అంటున్నారు. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. దిస్ ఈజ్ వైజాగ్ సత్య.